దేశంలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించినట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. అదే సమయంలో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, కర్ణాటక, కేరళను ఈశాన్య రుతుపవనాలు తాకినట్లు వెల్లడించింది. ఈ పరిణామాల ప్రభావంతో పలు ప్రాంతాలలో జోరు వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ఏడాది మే 24న నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఇదిలా ఉండగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక తీరాలకు సమీపంలో అరేబియా సముద్రంలో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఈ నెల 20 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది వాయుగుండం లేదా తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.